Hi everyone, this is Surya Fantis. Currently, I'm a PhD student at IIT Kanpur. So, మనం మోషన్ ఇన్ ద ప్లేన్ ప్రాబ్లమ్ స్టార్ట్ చేసాం. సో, మోషన్ ఇన్ ఏ ప్లేన్ ప్రాబ్లమ్ స్టార్ట్ చేసాం, ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్. సో, నిన్న మొత్తం MCQ1 కంప్లీట్ చేసాం, MCQ2 కంప్లీట్ చేసాం. సో, నిన్న 4.15 క్వశ్చన్స్ దా కంప్లీట్ చేసాం. సో, విల్ స్టార్ట్ ఫ్రమ్ హియర్, ఓకే? వెరీ షార్ట్ ఆన్సర్స్, ఓకే? సో, వెరీ షార్ట్ ఆన్సర్స్ నేను స్టార్ట్ చేద్దాం. సో, ఎగ్జాంపులర్ ప్రాబ్లమ్స్, మోషన్ ఇన్ ఏ ప్లేన్ 4.16 ప్రాబ్లమ్. 4.16 అంటే 16th ప్రాబ్లమ్ అన్నమాట. A cyclist start from center O of a circular path of radius 1 kilometer and moves along OP or QO as shown in the figure. నేను ఫిగర్ చూపిస్తాను ఇప్పుడు. షోన్ ఇన్ ద ఫిగర్. సో సైక్లిస్ట్ ఇది మాట. ఇప్పుడు ఇక్కడ ఎలా స్టార్ట్ అవుతున్నాడు? ఒక సర్క్యులర్ లో వెళ్తున్నాడు, సర్క్యులర్ దాంట్లో. ఓకే, ఇలా సర్క్యులర్ దాంట్లో ఉన్నాడు. ఓ సెంటర్ ఉంది, సెంటర్ నుంచి స్టార్ట్ అవుతున్నాడు. పీకి వెళ్ళాడు, ఇలా పీకి వెళ్ళాడు. ఓపి ఆర్క్యూ అన్నాడు కదా, పాయింట్ ఏమో ఆర్ ఏమో ఇక్కడ, ఓకే, క్యూ ఏమో కరెక్ట్ గా ఇక్కడ ఉంది. ఓకే, సో ఓపి ఆర్ క్యూ ఓ ఇలా వెళ్ళాడు అనమాట. ఓకే, సర్క్యులర్ స్టార్ట్ ఫ్రమ్ ద సెంటర్ ఓ ఆఫ్ ఎ సర్క్యులర్ దీని రేడియస్ 1 kilometer. ఓకే, ఓపి ఓకే ఈక్వల్ టు 1 kilometer యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. సో ఇలా మూవ్ అవుతున్నాడు, ఓపి ఆర్క్యూ ఇలా మూవ్ అవుతున్నాడు. క్వశ్చన్ ఏంటంటే if he maintains constant speed of 10 meter per second. సో కాన్స్టెంట్ స్పీడ్ తో వెళ్తున్నాడు అనుకో, 10 meter per second స్పీడ్, వెలాసిటీ కాదు, కాన్స్టెంట్ వెలాసిటీ కాదు, స్పీడ్ తో వెళ్తున్నాడు. సో ఏమడుగుతున్నాడు క్వశ్చన్ అంటే, వాట్ ఈస్ హిస్ యాక్సలరేషన్ ఎట్ పాయింట్ ఆర్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. యాక్సలరేషన్ అంటే వెక్టర్ కదా, దాని మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ ఉంటుంది. సో ఆర్ దగ్గర దాని యాక్సలరేషన్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత అండ్ డైరెక్షన్ ఏంటి అని అడుగుతున్నాడు. ఓకే, సో ఇలా మూవ్ అవుతున్నాడు. ఇప్పుడు మనకి ఏం తెలుసు, ఇది సర్క్యులర్ మోషన్ లో మూవ్ అవుతుంటే యాక్సిలరేషన్ అనేది మ్యాగ్నిట్యూడ్ v² ఉంటుంది కదా. ఓకే, సో ఎంత వెలాసిటీతో మూవ్ అవుతున్నాడు? 10 meter per second. 10 meter per second హోల్ స్క్వేర్ బై రేడియస్ ఎంత? 1 kilometer. సో రేడియస్ ఓపీ ఈక్వల్ టు 1 kilometer. సో మీటర్ లో కన్వర్ట్ చేస్తే ఎంత అవుతుంది? ఇది 10 cube meters. సో 10 cube meter. సో ఇప్పుడు 100 meter square second and square inverse 10 cube meter. సో ఇది ఏమవుతుంది? 1/10 అంటే 0.1 meter per second square యాక్సిలరేషన్. సో ఇది మ్యాగ్నిట్యూడ్ వచ్చింది. ఇప్పుడు దీని డైరెక్షన్ ఎలా ఉంటుంది? ఎలా ఆర్ఓ ఉంటుంది. సో టువర్డ్స్ సెంటర్ ఉంటుంది కదా, సర్క్యులర్ సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ డైరెక్షన్. దీని ఆన్సర్ ఇది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? 17th క్వశ్చన్ 4.17. ఏ పార్టికల్ ప్రొజెక్టెడ్ ఇన్ ఎయిర్ ఎట్ సమ్ యాంగిల్ టు ద హారిజంటల్ moves along parabola as shown in the figure. Okay, మీకు ఫిగర్ చూపిస్తాను, as shown in the figure. సో పార్టికల్ ప్రొజెక్ట్ చేశారు అనమాట ఎయిర్ లో. అది ఎలా మూవ్ అవుతుంది? ఇలా మూవ్ అవుతుంది అనమాట. ఓకే, పార్టికల్ ప్రొజెక్ట్ చేశాడు. ఇది వై, ఇది ఎక్స్. ఓకే, ఇది పాయింట్ ఏ, ఇది పాయింట్ బి, ఇది పాయింట్ సి. సో ఇది హైట్ హెచ్ అనమాట. వేర్ ఎక్స్ అండ్ వై ఇండికేట్ హారిజంటల్ అండ్ వెర్టికల్ డైరెక్షన్స్. వేర్ ఎక్స్ అండ్ వై indicate horizontal and vertical directions respectively. Show in the diagram. So x and y horizontal and vertical direction show in the diagram. అది. So the direction of velocity and acceleration at points A and B and C అని అడుగుతున్నాడు. ఏం అడుగుతున్నాడు క్వశ్చన్ లో? డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ అండ్ యాక్సిలరేషన్ at points A, B and C. ఓకే, ఇక్కడ వెలాసిటీ, డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ అండ్ యాక్సిలరేషన్. ఏమడుగుతున్నాడు? డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ అండ్ యాక్సిలరేషన్ అట్ పాయింట్స్ ఏ అండ్ బి అండ్ సి అని అడుగుతున్నాడు. సో ఇక్కడ డయాగ్రామ్ ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు ఇలా త్రో చేస్తే ఇక్కడ డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ ఎలా ఉంటుంది? ఇక్కడ ఇలా ఉంటుంది కదా. ఇక్కడ బి దగ్గర ఇలా హారిజంటల్ గా ఉంటుంది, మాక్సిమం హైట్ దగ్గరికి వెళ్ళింది. ఇక్కడ ఎలా ఉంటుంది? ఈ డైరెక్షన్ లో ఉంటుంది వెలాసిటీ. ఓకే, ఇక్కడ వెలాసిటీ యూఏ అనుకుంటే, సో ఇక్కడ యూ వెలాసిటీ ఉంటే ఇక్కడ హారిజంటల్ గా వెలాసిటీ వి ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ సమ్ వెలాసిటీ ఇటు యాక్సిలరేషన్ జీ ఉంటుంది, ఇక్కడ సమ్ వెలాసిటీ, ఇక్కడ యూఏ ఉంటుంది, ఇక్కడ యూబి ఉంటది, ఇది మొత్తం హారిజంటల్ ఉంటది, ఇక్కడ యూసి వెలాసిటీ ఉంటుంది ఈ డైరెక్షన్. ఇక్కడ డైరెక్షన్ చూపించాను కదా, ఏ డైరెక్షన్ లో ఉంటుందా. ఓకే, సో ఇక్కడ సపోజ్ ఇది యాంగిల్ థీటా చేస్తుంది అనుకో, ఇది ఏమవుతుంది? యూఏ కాస్ థీటా అవుతుంది. ఇది ఏమవుతుంది? యూఏ సైన్ థీటా అవుతుంది. ఇక్కడ ఓన్లీ యూబి మొత్తం యూబి కాస్ 0, అది హారిజంటల్ అనమాట మొత్తం. ఇక్కడ యూసి ఈ డైరెక్షన్ లో ఉంటుంది. సపోజ్ ఇది థీటా అయితే యూసి కాస్ థీటా, యూసి
సో ఈ థీటా సేమ్ బై థీటా 1 అనుకోండి. థీటా 2 2c sin థీటా 2 అవుతుంది. ఈ డైరెక్షన్ లో ఉంటుంది వెలాసిటీ. ఓకే, ఇక్కడ అప్వర్డ్ ఉంటుంది వెలాసిటీ, ఇక్కడ డౌన్వర్డ్ ఉంటుంది వెర్టికల్ గా. హారిజాంటల్ గా ఇక్కడ టువర్డ్స్ రైట్ ఉంటుంది ఎక్స్ డైరెక్షన్. బి దగ్గర మాక్సిమం వై డైరెక్షన్ వెలాసిటీ 0 ఉంటుంది. ఈ డైరెక్షన్ మాక్సిమం ఉంటుంది వెలాసిటీ, యూవి వెలాసిటీ. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ ఇచ్చాం. సో డైరెక్షన్ ఆఫ్ యాక్సిలరేషన్ ఎలా ఉంటుంది? ఇక్కడ ఓన్లీ ఒకటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ప్రతి పాయింట్ దగ్గర యాక్సిలరేషన్ డౌన్వర్డ్స్ ఉంటుంది, జీ యాక్ట్ డౌన్వర్డ్స్ ఉంటుంది అనమాట. ఓకే, ప్రతి పాయింట్ దగ్గర. సో అండ్ 4.18 క్వశ్చన్. ఏ బాల్ ఈస్ థ్రోన్ ఫ్రమ్ ఏ rooftop at an angle of 45 degrees. ఓకే, సో బాల్ త్రో చేశారు ఫ్రమ్ ఒక రూఫ్ టాప్ నుంచి బాల్ ఎట్ అన్ యాంగిల్ 45 degrees అబౌవ్ ద హారిజాంటల్ అనమాట. ఇట్ హిట్స్ ద గ్రౌండ్ ఏ ఫ్యూ సెకండ్స్ లేటర్. సో బాల్ త్రో చేసిన తర్వాత కొంచెంసేపు తర్వాత హిట్ ద గ్రౌండ్ హిట్ అయ్యి అనమాట. At what point during the motion? At what point during its motion, does the ball have greatest speed? ఏ పొజిషన్ దగ్గర దాని గ్రేటెస్ట్ స్పీడ్ ఉంటుంది? స్పీడ్ వెలాసిటీ కాదు. బి స్మాలెస్ట్ స్పీడ్. సి గ్రేటెస్ట్ యాక్సిలరేషన్. ఎక్కడ ఉంటుంది గ్రేటెస్ట్ యాక్సిలరేషన్, గ్రేటెస్ట్ స్పీడ్, స్మాలెస్ట్ స్పీడ్ అని ఎక్స్ప్లెయిన్ అన్నాడు. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ చూస్తే ఏంటి, రూఫ్ టాప్ నుంచి ఓ బాల్ త్రో చేశాడు. ఇలాగా త్రో చేస్తే అది వెళ్ళి ఇలా పడుతుంది కదా. సో గ్రౌండ్ హిట్ అయింది, ఇది గ్రౌండ్. ఓకే, బాల్ త్రో చేశారు. ఇలా బాల్ త్రో చేస్తే అది ఇలా వెళ్ళి ఇలా హిట్ అయింది. హిట్ అయితే ఇప్పుడు ఇక్కడ ఓకే పాయింట్ ఏ దగ్గర త్రో చేశాడు అనుకో, ఇక్కడ మాక్సిమం రీచ్ అవుతుంది. పాయింట్ ఓ నుంచి త్రో చేస్తే ఇక్కడ రీచ్ అవుతుంది, ఏ దగ్గర రీచ్ అయింది. మళ్ళీ ఇక్కడ బి సేమ్ దీని హారిజాంటల్ ఇక్కడ బి వచ్చి మళ్ళీ హిట్ అవుతుంది. హిట్ అయింది సి అనుకుందాం, గ్రౌండ్. సో ఎట్ పాయింట్ బి ఇట్ విల్ గెయిన్ సమ్ స్పీడ్ యూ. సో ఇక్కడ ఎంత అయితే త్రో చేసామో యూ అనే స్పీడ్ తో, అంతే స్పీడ్ మళ్ళీ ఇక్కడ గెయిన్ అవుతుంది ఈ డైరెక్షన్ లో యూ. అంటే సో ఎంతైతే వెలాసిటీతో త్రో చేసో అంతే బితో గెయిన్ అవుతుంది. సో గ్రేటెస్ట్ స్పీడ్ ఎక్కడ ఉంటుంది బాల్ కి? సో ఇక్కడ యూ వెలాసిటీ, ఇక్కడ వెలాసిటీ తక్కువ అంటే ఇక్కడ వెర్టికల్ వెలాసిటీ 0 అయ్యి. ఓకే, సో యాంగిల్ 45 degrees లో త్రో చేస్తాను అంటున్నావు కదా. సో థీటా 45. సో ఇక్కడ యూ కాస్ థీటా ఉంటుంది వెలాసిటీ, యూ సైన్ థీటా ఉంటుంది. సో ఇక్కడ ఓన్లీ యూ కాస్ థీటా ఉంటుంది వెలాసిటీ, ఆ వెలాసిటీ ఉంటుంది. యూ కాస్ థీటా ఏం మారదు. ఈ డైరెక్షన్ లో యాక్సిలరేషన్ ఉంది కాబట్టి, ఈ డైరెక్షన్ లో హారిజాంటల్ డైరెక్షన్ లో ఏ యాక్సిలరేషన్ లేదు కాబట్టి, జిఎక్స్ 0 కాబట్టి జీవై ఈక్వల్ టు -g కాబట్టి ఇక్కడ వెలాసిటీ అనేది వెర్టికల్ వెలాసిటీ తక్కువ ఉంటే ఇక్కడ 0 ఉంటుంది. యూ సైన్ థీటా 0 ఉంటుంది. యూ కాస్ థీటా సేమ్ అలాగే ఉంటుంది. థీటా 45 degrees సేమ్ అదే వెలాసిటీ మళ్ళీ బీకి వస్తుంది. సో ఇక్కడికి వచ్చినట్టు మళ్ళీ ఇలా కిందకి వెళ్తుంది కదా. వెలాసిటీ ఇంక్రీజ్ అవుతే గ్రౌండ్ హిట్ అయ్యేటప్పుడు దానికి మాక్సిమం స్పీడ్ ఉంటుంది అనమాట. సో మాక్సిమం స్పీడ్ ఎక్కడ ఉంటుంది? గ్రేటెస్ట్ స్పీడ్ ఆప్షన్ ఏ ప్రకారం గ్రేటెస్ట్ స్పీడ్ ఎక్కడ ఉంటుంది? ఎట్ పాయింట్ సి అంటే గ్రౌండ్ హిట్ అయ్యేటప్పుడు మాక్సిమం స్పీడ్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు స్మాలెస్ట్ స్పీడ్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ వెలాసిటీ తక్కువ ఇక్కడ మినిమం అయ్యి మళ్ళీ పెరుగుతుంది కదా. సో ఇక్కడ మాక్సిమం పాయింట్ దగ్గర మాక్సిమం హైట్ రీచ్ అయిన దగ్గర ఎక్కడ ఉంటుంది? పాయింట్ ఏ దగ్గర ఏముంటది? స్మాలెస్ట్ స్పీడ్ ఉంటుంది ఎట్ పాయింట్ ఏ, ఇది ఏ పాయింట్ దగ్గర. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం అడుగుతున్నాడు? గ్రేటెస్ట్ యాక్సిలరేషన్ అంటున్నాడు. సో యాక్సిలరేషన్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్. యాక్సిలరేషన్ డ్యూ గ్రావిటీ అన్ని పాయింట్ల దగ్గర కాన్స్టెంట్, -g కిందకే ఉంటుంది, జీ డౌన్వర్డ్స్. సో అందుకే -g అంటుంది. సో యాక్సిలరేషన్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్ హియర్ ఇన్ ఇట్స్ ప్రాబ్లం. సో ఇక్కడ ప్రాబ్లం లో యాక్సిలరేషన్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్. యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ కాన్స్టెంట్ త్రూఅవుట్ మోషన్ the journey, and it is vertically downward equal to g. So next question, 4.19. So 4.1, a football is kicked into the air vertically upwards. What is its acceleration? So football ni vertical ga upwards kick cheste, what is its acceleration and velocity at its highest point annadu. And enti velocity at its highest point. సో ఫుట్బాల్ ఇలా కిక్ చేస్తే వెర్టికల్లీ అప్వర్డ్కి వెళ్ళి ఇలా పైకి వెళ్ళి మళ్ళీ ఇలా రెస్ట్కి వెళ్ళి సమ్ కిందకి వచ్చేస్తుంది కదా. సమ్ యూ వెలాసిటీతో కిక్ చేస్తావు. ఓకే, సో యాక్సిలరేషన్ ఏంటి? ఇప్పుడు ఏముంటుంది దానికి? ఓన్లీ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఉంటుంది అనమాట. ఓకే, డౌన్వర్డ్ జీ ఉంటుంది యాక్సిలరేషన్, ఏ ఈక్వల్ టు -g. సో దానికి ఇంకేమన్నాడు? వెలాసిటీ అట్ హైయెస్ట్ పాయింట్ దగ్గర వెలాసిటీ ఎంత ఉంటుంది? సో హైయెస్ట్ పాయింట్ దగ్గర అంటే ఇది వెలాసిటీ 0కి అంటే మళ్ళీ కిందకి వస్తుంది 0కి వెళ్ళి. సో హైయెస్ట్ పాయింట్ దగ్గర దాని వెలాసిటీ 0 ఉంటుంది అనమాట. ఓకే, సో అది
the football reaches the highest point velocity will be 0. Highest point కి వెళ్ళినప్పటికీ దాని velocity 0 ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 4.20. A comma B comma B and C are three non-collinear or non-coplanar vectors. What can you say about direction of A cross B cross? So A cross B cross C direction అంటారు. సో ఇప్పుడు నాన్ కొలీనియర్ నాన్ కోప్లేనార్ వెక్టర్స్. ఓకే, డైరెక్షన్ ఆఫ్ బి, ఇప్పుడు బి క్రాస్ సి ఏమవుతుంది, నాన్ కొలీనియర్ నాన్ కోప్లేనార్ వెక్టర్స్ అనమాట. సో ఇప్పుడు సపోజ్ బి క్రాస్ సి అనేది విల్ బి పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ కంటైనింగ్ బి అండ్ సి బై రైట్ హ్యాండ్ థంబ్ రూల్, అంతే కదా. బి క్రాస్ సి బిఈసిఈ అంటే బికి సికి పర్పెండిక్యులర్ గా ఉంటుంది, రెండింటికి పర్పెండిక్యులర్ గా ఉంటుంది. సో బి అండ్ సి ఒక ప్లేన్ లో ఉంటే రెండింటికి పర్పెండిక్యులర్ గా ఉంటుంది బి క్రాస్ సి, రైట్ హ్యాండ్ థంబ్ రూల్. సో ఇప్పుడు ఏంటి, అప్పుడు మళ్ళీ దాన్ని తీసుకెళ్లి మళ్ళీ ఏ దాంతో ఇంకో దాంతో క్రాస్ చేసాం అనుకో, సో ఇది బి ఇది సి అనుకుంటే బి క్రాస్ సి అనేది దీనికి పర్పెండిక్యులర్ గా వస్తుంది అనమాట. సో సో సమ్ ఆల్ఫా అనుకున్నాం. ఓకే, ఆల్ఫా బార్. సో ఆల్ఫా బార్ ని సమ్, సో ఇప్పుడు మళ్ళీ ఏ క్రాస్ బి క్రాస్ సి లై ఇన్ ద ప్లేన్ ఆఫ్ బిఆర్ సి పర్పెండిక్యులర్ టు వెక్టర్ ఏ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, బి క్రాస్ సి సమ్ వెక్టర్ ఉంది. ఓకే, సో ఇది ఆల్ఫా వెక్టర్ వచ్చింది, ఆల్ఫా వెక్టర్. ఓకే, ఇప్పుడు ఏ క్రాస్ ఆల్ఫా ఏమవుతుంది, ఏకి ఆల్ఫాకి రెండింటికి పర్పెండిక్యులర్ గా ఉంటుంది. అంటే ఫైనల్ గా వచ్చే వెక్టర్ అనేది పర్పెండిక్యులర్ గా దేనికి పర్పెండిక్యులర్ గా ఉంటుంది, ఫైనల్ గా వచ్చే వెక్టర్ పర్పెండిక్యులర్ టు ఏ ఉంటుంది. సో నెక్స్ట్ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. ఓకే, సో ఇప్పుడు 4.21 క్వశ్చన్ అంటే ఏ బాయ్ ట్రావెలింగ్ ఇన్ అన్ ఓపెన్ కార్ మూవింగ్ ఆన్ ఏ లెవెల్డ్ రోడ్ విత్ కాన్స్టెంట్ స్పీడ్. సో a boy traveling in a open car moving on a level road with a constant speed tosses a ball vertically up in the air. సో కార్ లో వెళ్తా టాస్ చేశాడు అనమాట ఒక, సో vertically up in the air టాస్ చేశాడు అండ్ క్యాచెస్ ఇట్ బ్యాక్. ఇప్పుడు ఏమంటాడంటే స్కెచ్ ద మోషన్ ఆఫ్ ద బాల్ యాజ్ అబ్జర్వ్డ్ బై ఏ బాయ్ స్టాండింగ్ ఆన్ ద ఫుట్పాత్. Give the explanation to your diagram. So give the explanation to support your diagram. సో మనకేంటి, కార్ వెళ్తుంది. ఓకే, కార్ వెళ్తుంది. ఓకే, సో కార్ లో టాస్ చేస్తాడు. ఓకే, పెద్ద కార్ వెళ్తుంది, కొంచెం చిన్న చేస్తారు. ఓకే, కార్ వెళ్తుంది. ఓకే, సో కార్ వెళ్తుంది, కార్ లో ఒక అబ్బాయి బాల్ టాస్ చేశాడు. ఓకే, సో బాల్ టాస్ చేస్తాడు. సో కొంచెం టైంకి అది మళ్ళీ ఆ హ్యాండ్ మళ్ళీ బ్యాక్ టు ద హ్యాండ్ ఆ చేతికి వచ్చేస్తుంది బాల్. సో అదేంటి, బయట నుంచి ఒక అబ్జర్వ్ చూస్తున్నాడు, ఇంకో బాయ్ చూస్తున్నాడు ఫుట్పాత్ నుంచి. ఓకే, ఫుట్బాల్ నుంచి చూస్తున్నవాడికి బాల్ ఎలా ట్రావెల్ అవుతుంది చెప్పాలన్నమాట. బాల్ ఎలా ట్రావెల్ అవుతుంది ఫుట్బాల్ నుంచి చూస్తున్నవాడికి, అదే లోపల ఉన్నవాడికి ఎలా అనిపిస్తుంది, ఇలా పైకి వేసినట్టు. లోపల ఉన్నవాడికి మాత్రం అది జస్ట్ ఇలా అప్ అండ్ పైకి వెళ్ళి కిందకి వచ్చినట్టు అనిపిస్తుంది, కానీ బయట నుంచి చూస్తున్నవాడికి బాల్ అనేది ఇలా ట్రావెల్ అవుతుంది అనమాట. సో అర్థమవుతుందా. సో ఎందుకంటే ఇది కార్ అనేది మూవ్ అవుతుంది కదా సమ్ డిస్టెన్స్. సో కార్ వెలాసిటీ దానికి హారిజాంటల్ కింద వస్తుంది అనమాట, యాడ్ అవుతుంది. సో బయట ఉన్నవాడికి బాల్ ఈ డైరెక్షన్ లో కూడా మూవ్ అవుతున్నట్టు ఉంటుంది, పైకి వెళ్ళి మళ్ళీ కిందకి వచ్చినట్టు రెండింటిలో కూడా ఉంటుంది అనమాట. సో ఇక్కడ వెలాసిటీ పైకి వేసినట్టు ఉంటుంది. సో ద పాత్ ఆఫ్ బాల్ అబ్జర్వ్ బై ద స్టాండింగ్ ఆన్ ద ఫుట్పాత్ ఇస్ పారాబోలిక్. ఇది ఎలా ఉంది, ఇప్పుడు పారాబోలిక్ కింద ఉంది. సో ఫుట్పాత్ నుంచి చూసినట్టుగా ఎలా అనిపిస్తుంది, ద పాత్ ఆఫ్ ద బాల్ అబ్జర్వ్డ్ బై ఏ బాయ్ స్టాండింగ్ ఆన్ ఫుట్పాత్, ద ఫుట్పాత్ ఈస్ పారాబోలిక్ మాట. ద హారిజంటల్ స్పీడ్ ఆఫ్ ద బాల్ ఏంటి, సేమ్ ఆఫ్ ద కార్ ఉంటుంది. సో ఇలా మూవ్ అవుతుంది కదా, హారిజంటల్ స్పీడ్ ఆఫ్ ద బాల్ ఈస్ సేమ్ యాజ్ దట్ ఆఫ్ ద కార్. Therefore, car travels equal horizontal distance to its vertical speed, follows the parabolic path. Okay, so next question, 22nd question. A boy throws a ball in air at 60 degree to the horizontal along a road with a speed of 10 meter per second. In which 10 meter per second అంటే 36 kilometer per hour మాట. So boy throws an air at an angle 60 degrees horizontal to the road with a speed of 10 meter per second. So ఇంకో ఉన్నాడు, another boy sitting in a passing by car observes the ball. Sketch the motion of the ball as observed by, okay, sketch the motion of the ball
as observed by and the kid, observed by the boy in the car matter. Boy, the car. If the car speed and the if the car has a speed, if car has a speed of 18 kilometers per hour, give explanation to your to support your diagram. Okay. So ఏంటంటే బాయ్ థ్రోస్ బాల్ ఇన్ ఎయిర్ అట్ 60 degrees to horizontal along road with 36 కిలోమీటర్ పర్ అవర్. సో ఇప్పుడు ఒక బాయ్ త్రో చేశాడు బాల్ ని, రోడ్డు మీద ఉన్నవాడు. ఓకే, బాల్ త్రో చేస్తే ఇలా వచ్చి ఇలా పడ్డది. ఓకే, త్రో చేస్తూ ఎంత స్పీడ్ తో త్రో చేస్తున్నాడు? 36 కిలోమీటర్ పర్ అవర్. ఓకే, సో ఇప్పుడు దీని హారిజంటల్ స్పీడ్ ఎంత? థీటా యాంగిల్ అయితే ఇది యూ అయితే ఏమవుతుంది? ఇది యూ కాస్ థీటా అవుతుంది కదా. సో థీటా అనేది ఇక్కడ 60 degrees ఇచ్చాడు. సో యూ కాస్ థీటా అనేది u/2 అవుతుంది కదా. సో ఇది 18 కిలోమీటర్ పర్ అవర్ హారిజంటల్ స్పీడ్ యూఎక్స్ అనేది. యుఐ ఎంత? యుఐ ఈక్వల్ టు యూ సైన్ థీటా అంటే 36 into √3/2 అంటే 18√3 కిలోమీటర్ పర్ అవర్. యుఐ అనేది అంత, యుఎక్స్ అనేది ఎంత. సో ఇప్పుడు అనదర్ బాయ్ సిట్టింగ్, సో కార్ లో కూడా వెళ్తున్నాడు అనమాట. కార్ లో కూడా వెళ్తున్నాడు. సో కార్ లో కూడా వెళ్తున్నాడు. కార్ ఎంత స్పీడ్ వెళ్తుంది? 18 కిలోమీటర్ పర్ అవర్ తో వెళ్తుంది. సో ఈ బాల్ ఏమో వీడు 36 కిలోమీటర్ పర్ అవర్ తో విత్ థీటా 60 degrees తో త్రో చేశాడు. సో ఇది వెర్టికల్ గా 18√3 తో వెలాసిటీతో వెళ్ళి ఇక్కడ వెలాసిటీ 0 అయ్యి ఇలా వస్తుంది. కానీ హారిజంటల్ గా ఇదే స్పీడ్ తో వెళ్తుంది కదా, కార్ స్పీడ్ తో. సో ఇది మళ్ళీ ఇక్కడ కింద పడే కొద్దీ వీడు కూడా ఇదే స్పీడ్ తో వెళ్తున్నాడు కదా. ఈ రెండింటి మధ్య రిలేటివ్ స్పీడ్ ఉండదు బాల్ కి దీనికి. సో అది కరెక్ట్ గా కింద పడే కొద్దీ వీడు కరెక్ట్ గా ఎక్కడ ఉంటాడు? అదే బాల్ అయితే ఎక్కడ కింద పడుతుందో అక్కడే ఉంటాడు కదా, కరెక్ట్ గా అదే స్పీడ్ తో వెళ్తే. సో అక్కడి నుంచే చూస్తాడు. సో వీడికి ఎలా అనిపిస్తుంది? బాల్ జస్ట్ వీడికి పైకి వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఈ హారిజంటల్ వెలాసిటీ తెలియదు వీడికి. సపోజ్ 2 trains ఉన్నాయి. ఓకే, ఇది 18 కిలోమీటర్ పర్ అవర్ వెళ్తుంది, ఇది 18 కిలోమీటర్ పర్ అవర్ వెళ్తుంది. సో ఇందులో ఉన్నవాడికి ఇందులో మూవ్ అవుతున్నట్టు, ఇందులో ఉన్నవాడికి ఈ డైరెక్షన్ లో మూవ్ అవుతున్నట్టు అర్థం అవుతుంది ఏది మూవ్ అవుతుందో. రిలేటివ్ స్పీడ్ 0 కాబట్టి. సో సిమిలర్ కూడా, సో ఇలా వెళ్తున్నట్టు వీడికి బాల్ మీద బాల్ కూడా 18 కిలోమీటర్ పర్ అవర్ తో ఈ డైరెక్షన్ వెళ్తుంది కాబట్టి వీడు కూడా 18 కిలోమీటర్ పర్ ఈ డైరెక్షన్ వెళ్తున్నాడు కాబట్టి బాల్ ఇలా మూవ్ అవుతుందని వీడికి అర్థం అవుతుంది. వీడికి ఏం అర్థం అవుతుంది? పైకి వెళ్తున్నట్టు అర్థం అవుతుంది. సో వీడికి ఎలా ఉంటది? కార్ లో ఉన్నవాడికి ఎలా ఉంటది ఫీలింగ్? కార్ లో ఉన్నవాడికి ఫీలింగ్ ఏంటంటే బాల్ ఇలా పైకి వెళ్ళి మళ్ళీ ఇలా కిందకు వస్తున్నట్టు ఉంటుంది ఫీలింగ్. అంతే కదా, ఇలా పైకి వెళ్ళి మళ్ళీ ఇలా కిందకు వస్తున్నట్టు ఉంటుంది. ఓన్లీ అప్ అండ్ డౌన్ కింద ఉంటుంది ఫీలింగ్. సో అది మాట. నెక్స్ట్ 4.23 క్వశ్చన్. In dealing with motion of projectile, in air, okay, we ignore effect of air resistance on motion. సో మనం డీల్ చేస్తున్నప్పుడు జనరల్ గా ప్రొజెక్టైల్ మోషన్ మనం మామూలుగా ఏంటి, ఎయిర్ ఎఫెక్ట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆఫ్ ఎయిర్ నెగ్లెక్ట్ చేస్తాం అన్నమాట. సో దిస్ గివ్స్ ట్రజెక్టరీ యాజ్ ఎ పారాబోలా as you have studied. So what would the trajectory look like? What would the trajectory look like if air resistance is included? Sketch such a trajectory and explain why you have drawn it that way. So ఏమన్నాడంటే మామూలుగా ఎయిర్ రెసిస్టెన్స్ నెగ్లెక్ట్ చేస్తాం. Gives the trajectory as a parabola as you have studied. What would the trajectory if air resistance will be included? Sketch a trajectory అంటారు. సో ఇప్పుడు మామూలుగా ఏం ఫోర్స్, ఇప్పుడు సపోజ్ ఇక్కడ నుంచి త్రో చేస్తే ఇలా వస్తుంది మామూలు జనరల్ గా. ఎయిర్ రెసిస్టెన్స్ లేకపోతే ఓన్లీ గ్రావిటీ యాక్ట్ అవడం వల్ల, సపోజ్ ఎయిర్ రెసిస్టెన్స్ ఉంటే ఏమవుతుంది? ఇదే ఎంత దూరం వెళ్ళాల్సిన బాల్ అంత దూరం వెళ్ళదు. సో వెళ్ళాల్సింది కొంచెం ముందే పడిపోతుంది. ఎందుకు? ఈ డైరెక్షన్ లో సమ్ రెసిస్టెన్స్ ఉండడం వల్ల ఈ డైరెక్షన్ లో దాని వెలాసిటీ తగ్గుతూ వస్తుంది అన్నమాట. ఈ డైరెక్షన్ లో కూడా రెసిస్టెన్స్ ఉండడం వల్ల డ్యూ టు ఎయిర్ రెసిస్టెన్స్ ఏమవుతుందంటే, ఎయిర్ రెసిస్టెన్స్ హారిజాంటల్ గా ఉంది అనుకుందాం. ఓకే, పార్టికల్ ఎనర్జీ యాజ్ వెల్ ద హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఏమవుతుంది? హారిజాంటల్ కాంపోనెంట్. సో ఇక్కడ మనం యూ వెలాసిటీతో ఇస్తాం కదా. మామూలుగా ఎయిర్ రెసిస్టెన్స్ లేకపోతే యూ సైన్ థీటా అనేది తగ్గుతూ వస్తుంది, 0 అవుతుంది కదా. ఇక్కడ 0 అవుతుంది. ఇక్కడ ఓన్లీ యూ కాస్ థీటా ఉంటుంది. ఇక్కడ కూడా యూ కాస్ థీటా ఉంటుంది పడినప్పుడు. సపోజ్ దానికి ఎయిర్ రెసిస్టెన్స్ ఉంటే యూ కాస్ థీటా కూడా తగ్గుతూ వస్తుంది. సో దానివల్ల ఈ డిస్టెన్స్ అనేది ఎంత ట్రావెల్ చేయదు హారిజాంటల్ గా, కొంచెం దానికన్నా ముందే పడిపోతుంది అనమాట. సో డ్యూ టు ద ఎయిర్ రెసిస్టెన్స్, particle energy as well as horizontal component of velocity. So horizontal component of velocity, particle energy keep on decreasing, making the fall steeper. Yes. So ఇక్కడ ఇంకా స్టీపర్ గా ఫాల్ అవుతుంది అన్నమాట.
then rise. So when we neglect the air resistance, path is symmetric. OA. So ఇలా path is symmetric. ఇది O, ఇది A, ఇది B అంటే path is symmetric. సో ఎయిర్ రెసిస్టెంట్ ఉండడం వల్ల పాత్ అనేది సిమెట్రిక్ గా అవ్వదు అనమాట. ఇది అవుతుంది. సో వితౌట్ ఎయిర్ రెసిస్టెన్స్ పాత్ ఈస్ అసిమెట్రిక్ పారాబోలా అవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ 4.24. ఏ ఫైటర్ ప్లేన్ ఈస్ ఫ్లయింగ్ హారిజెంటల్లీ. ఓకే, ఫ్లయింగ్ అనేది ఫైటర్ ప్లేన్ హారిజెంటల్ గా ఫ్లై అవుతుంది ఎట్ అన్ ఆల్టిట్యూడ్ లో 1.5 కిలోమీటర్ విత్ స్పీడ్ 720 కిలోమీటర్ per hour. At what angle of sight with respect to horizontal when the target is seen? Should the pilot drop the bomb in order to attack the target? So fighter plane flying horizontal at an altitude of 1.5 kilometer. Okay, this some target ఇక్కడ ఉంది. ఫైటర్ జెట్ ఇలా మూవ్ అవుతుంది ప్లేన్. ఈ హైట్ ఎంత డిస్టెన్స్ లో ఉంది? ఈ డిస్టెన్స్ 1.5 కిలోమీటర్. దీని ఎంత స్పీడ్ వెళ్తుంది ప్లేన్? Means velocity, horizontal velocity 720 kilometer per hour. Okay. At what angle of sight with respect to horizontal when target is seen should pilot drop a bomb? సో ఏ డైరెక్షన్ ఎప్పుడైతే ప్లేన్ నుంచి ఎంత యాంగిల్ లో చూస్తే పైలట్ డ్రాప్ చేస్తే ఇది ఎగ్జాక్ట్ గా టార్గెట్ రీచ్ అవుతుంది అంటున్నాడు. సో ఇప్పుడు ఇది పి అనుకుందాం, ఈ పాయింట్ ని పి డాష్ అనుకుందాం, టార్గెట్ ని టీ అనుకుంటే ఈ యాంగిల్ థీటా, యాంగిల్ టిపి ప్రైమ్ ఇస్ థీటా. ఓకే, సో ఇక్కడ డ్రాప్ పి అనే పాయింట్ దగ్గర పైలట్ డ్రాప్ చేస్తాడు అనుకుందాం. ఓకే, ఎట్ పొజిషన్ పి డ్రాప్స్ ఏ బాంబ్ అన్నమాట. పైలట్ డ్రాప్స్ ఏ బాంబ్ టు హిట్ టార్గెట్. సో ఇక్కడ స్పీడ్ ఎంత? 750 కిలోమీటర్ ఉంది. సో ఇది డిస్టెన్స్ ఎంత? 1.5 కిలోమీటర్. సో ఇప్పుడు ఏంటంటే ఇంత స్పీడ్ తో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది? సమ్ టీ టైం. సో ఈ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి టీ టైం కావాలి కదా. సో పీపీ డాష్ ఏమవుతుంది? సమ్ 720 కిలోమీటర్ పర్ అవర్ ఇంటూ సమ్ టైం టీ కావాలి. సో సేమ్ అదే టైంలో అది ఈ హారిజాంటల్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి, ఇలా వెర్టికల్ డిస్టెన్స్ కూడా ట్రావెల్ చేయాలి కదా. సో వెర్టికల్ డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేయాలి? 1.5 కిలోమీటర్ ఈక్వల్ టు హాఫ్ జీటీ స్క్వేర్. ఓకే, సో ఈ డైరెక్షన్ లో వెలాసిటీ జీరో కదా, అది ఓన్లీ బాంబ్ అనేది తీసినప్పుడు బాంబ్ ఓన్లీ హారిజాంటల్ వెలాసిటీ ఉండదు, వెర్టికల్ వెలాసిటీ జీరోతో డ్రాప్ అవుతుంది. సో యూటీ ప్లస్ హాఫ్ జీటీ స్క్వేర్ యూజువల్లీ. సో ఇనిషియల్ వెలాసిటీ అనేది జీరో ఉంటుంది కదా. ఓకే, సో ఇప్పుడు మొత్తం అన్నిటిని మనం మీటర్ పర్ సెకండ్ లో కన్వర్ట్ చేస్తాం. సో వెలాసిటీ మనకి ఏ డైరెక్షన్ లో ఉంది? 720 కిలోమీటర్ పర్ అవర్. సో 721 కిలోమీటర్ పర్ అవర్ ని మీటర్ పర్ సెకండ్ తో మల్టిప్లై కన్వర్ట్ చేయాలంటే 5/18 తో మల్టిప్లై చేయాలి. సో అప్పుడు ఏమవుతుంది? 200 మీటర్ పర్ సెకండ్. సో 1.5 కిలోమీటర్ అంటే 1500 మీటర్స్. ఓకే, సో ఇది కిలోమీటర్ లో ఉంది. సో ఇప్పుడు పీపీ డాష్ ఏమవుతుంది? 200 మీటర్ పర్ సెకండ్ ఇంటూ టైం టీ డిస్టెన్స్. సో 1500 మీటర్స్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ టీ స్క్వేర్. అంతే కదా. సో ఇదేంటి? ఇఫ్ బాంబ్ హిట్స్ ద టార్గెట్ ఆఫ్టర్ టైం టీ. సో అప్పుడు ఇలా రాసుకోవచ్చు మనం. ఓకే, హారిజాంటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై, ఇదేంటి పీపీ అంటే హారిజాంటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై 4.24 క్వశ్చన్. ప్లేన్ ఇలా వెళ్తుంది 720 కిలోమీటర్ పర్ అవర్ అంటే ఎంత? 200 మీటర్ పర్ సెకండ్. సో టార్గెట్ ఉంది ఎంత? ఆల్టిట్యూడ్ 1.5 కిలోమీటర్ ఆల్టిట్యూడ్ లో వెళ్తుంది. ఓకే, అంటే 1500 మీటర్స్ ఆల్టిట్యూడ్ లో. సో బాంబ్ ఎక్కడ డ్రాప్ చేస్తే ఈ టార్గెట్ హిట్ అవుతుంది? సో ఇది పీ డాష్ అనుకుందాం, ఇది పీ దగ్గర డ్రాప్ చేశాడు అనుకుందాం. సో ఎంత యాంగిల్ లో డ్రాప్ చేస్తే అది హిట్ అవుతుంది? సో థీటా యాంగిల్ అనుకుంటే ఇది టార్గెట్ మాట. సో ఇప్పుడు పీపీ డాష్ ఏంటి? ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఎంత? 200 మీటర్ పర్ సెకండ్ ఇన్ టైం టీ వెళ్ళింది అనుకుందాం హిట్ అవడానికి. ఓకే, అదే టైంలో అది వెర్టికల్ కూడా ట్రావెల్ చేయాలి కదా 1500 మీటర్స్. 15 ఈక్వల్ టు హాఫ్ టీ స్క్వేర్. సో ఇప్పుడు జీ ఈక్వల్ టు 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో ఇదేంటి ఇప్పుడు? టీ అంటే ఇక్కడ బాంబ్ హిట్స్ ద టార్గెట్ ఆఫ్టర్ టైం టీ. పీపీ డాష్ అంటే ఏంటి? హారిజాంటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై బాంబ్. హారిజాంటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఎ బాంబ్. సో ఇక్కడ నుంచి టీ ఎంత అవుతుంది? 2 into 1500 by 9.8 స్క్వేర్ అండర్ స్క్వేర్ రూట్ టీ. సో దీని వాల్యూ ఎంత అవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 1500 by 49, 4.9. సో ఇది దీని టైం వాల్యూ 17.49 సెకండ్స్ వస్తుంది అనమాట. సో ఇదే టైం వాల్యూ తీసుకెళ్లి పీపీ డాష్ అయితే అప్పుడు ఇది ఏమవుతుంది? 200 into 17.49 సెకండ్.
ఇది మీటర్ పర్ సెకండ్. సో 200 ఇంటూ 17.49 మీటర్స్. సో ఇది పీపీ డాష్. సో ఇప్పుడు ఎంత యాంగిల్ అన్నాడు కదా, క్వశ్చన్ ఏం అడిగాడు మనల్ని, ఇక్కడ ఎంత యాంగిల్ తో చూస్తే అట్ వాట్ యాంగిల్ ఆఫ్ సైడ్. సో ఇక్కడ థీటా కదా, సైన్ ట్యాన్ థీటా ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ, దాన్ని బట్టి ట్రయాంగిల్ బట్టి పీ డాష్ టీ డివైడ్ బై పీ డాష్ పి. సో 1500 divided by 200 into 17.49. So ఇది ఆల్మోస్ట్ 0.49287 వస్తుంది. సో ఈ యాంగిల్ tan థీటా అంటే ఎంత వస్తుంది. సో థీటా ఈజ్ ఆల్మోస్ట్ 23 డిగ్రీ 12 మినిట్ మాట. ఓకే, అంత యాంగిల్ విత్ రెస్పెక్ట్ యాంగిల్ తో చూస్తే అప్పుడు బాంబు వదిలితే అది వెళ్ళి కరెక్ట్ గా టార్గెట్ హిట్ చేస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 4.25. ఎర్త్ కెన్ బి thought of as a sphere. Okay, earth can be thought of as a sphere of radius 6400 kilometer. Any object or a person is performing circular motion around the axis of the earth. Okay, axis of the earth ke, so axis chuttu around the earth chuttu tirugutunnadu due to the earth rotation. Period is 1 day మాట. సో ఎర్త్ రొటేషన్ అంతా 1 day కదా మొత్తం దాని చుట్టూ తిరగడానికి. సో వాట్ ఈస్ ద యాక్సలరేషన్ of object on the surface of the earth at equator towards its center? So what is it latitude theta? What is it at latitude theta? How does these accelerations compare with g equal to 9.8 meter per second square? సో ఇప్పుడు ఇక్కడ రేడియస్ ఆఫ్ ది ఎర్త్ ఎంత ఇచ్చాడు, ఎర్త్ మూవ్ అవుతుంది, టైం పీరియడ్ ఆఫ్ ఎర్త్ ఇచ్చాడు, రేడియస్ ఆఫ్ ది ఎర్త్ ఎంత ఇచ్చాడు, రేడియస్ ఆఫ్ ది ఎర్త్ r equal to 6400 kilometer. It means 6.4 into 10 power 6 meter. So time period anta is equal to 1 day, equal to 24 hours, is equal to 24 into 60 minutes into 60 seconds, is equal to 8400 seconds. So centripetal acceleration ఏమవుతుంది, equal to omega square r. So omega అంటే 2 pi by time period మాట. Okay, so 2 pi by t whole square r. So 4 pi square r by t square. So 4 into 22 by 7 whole square. Radius anta 6.4 into 10 power 6. Time period anta 8600 whole square. సో ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఎంత వస్తుంది అంటే 0.034 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇది సెంట్రిపిటల్ యాక్సిలరేషన్. సో అట్ ఈక్వేటర్ ఎంత, లాటిట్యూడ్ థీటా ఈక్వల్ టు 0 degrees. సో ఏసీ బై జీ అంత 0.034 డివైడెడ్ బై 9.8 అంటే 1/288. సో యాక్సిలరేషన్ టు గ్రావిటీ 288 టైమ్స్ ఆఫ్ సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ అవుతుంది. సో క్వశ్చన్ బి అంటే ఇప్పుడు బిలో ఏం అడుగుతున్నాడు, సపోజ్ ఎర్త్ మూవ్స్ ఇన్ సర్క్యులర్ ఆర్బిట్ అరౌండ్ సన్ once every year with an orbital radius. సో ఎర్త్ సన్ చుట్టూ కూడా తిరుగుతుంది కదా, సో అది అంత రేడియస్ ఎంత, టోటల్ రేడియస్ ఆఫ్ 1.5 into 10 power 11 meter. So what is the acceleration of earth or any object on the surface of the earth towards the center of the sun? So how does this acceleration compare? Same అదే, how does this acceleration ఇక్కడ ఎలా కంపేర్ చేస్తాం, compare with g equal to 9.8 meter per second square. సో హింట్ v square by r యాక్సిలరేషన్ అంటే ఏంటి, 4 pi r square r by t square ఆల్రెడీ డెరైవేషన్. సో ఇక్కడ టైం పీరియడ్ ఎంత, t ఈక్వల్ టు 1 year. 1 year అంటే 365 days. 365 days అంటే 365 into 24 hours అంటే 24 hours and 60 minutes into 60 seconds. మొత్తం 3.15 into 10 power seconds, 7 seconds మాట. సో రేడియస్ ఆఫ్ ది ఆర్బిటల్ ఎంత, సన్ చుట్టూ తిరిగేది, ఆర్ ఈక్వల్ టు 1.5 into 10 power 11 meters. సో మనకి సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ అంటే ఏసీ ఈక్వల్ టు ఆర్ ఒమేగా స్క్వేర్ అంటే 4 pi square r by t square. సో ఇక్కడ ఎన్ని వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే 22/7 whole square, రేడియస్ 1.5 into 10 power 11. సో 3.15 into 10 power 7 whole cube. సో దాని సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ ఫైనల్ గా ఎంత వస్తుంది, 5.97 into 10 power -3 meter per second square మాట. సో దాన్ని కంపేర్ చేస్తే ఏసీ బై జీ 5.97 into 10 power -3 డివైడెడ్ బై 9.8. ఇది ఆల్మోస్ట్ 101642 అంటే
యాక్సిలరేషన్ సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ ఈజ్ వీకర్ ఎన్ టైమ్స్ తక్కువ ఉంటది. సో G ఈక్వల్ టు 1642 times of centripetal acceleration. So 1642 times of centripetal acceleration of Earth revolving around sun మన యాక్సిలరేషన్ టు గ్రావిటీ ఉంటుంది అన్నమాట. సో నెక్స్ట్ 26th క్వశ్చన్. సో 4.6 లో 2 కాలమ్స్ ఇచ్చాడు. ఓకే, కాలమ్ 1 కాలమ్ 2. సో నేను ఇక్కడ PDF లో చూస్తాను. 4.26 క్వశ్చన్ ఇది. 4.26 క్వశ్చన్ లో గివెన్ బిలో ద కాలమ్ 1 and column 1 are relations between vectors A and B, C in column 2. Column 2 are orientations of A and B and C. Okay, ఇటువైపు రిలేషన్స్, ఇటువైపు ఓరియంటేషన్స్ ఇచ్చాడు. సో మ్యాచ్ ద రిలేషన్ అంటారు. ఓకే, సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఎక్కడ అవుతుంది? ఇక్కడేమో ఏ ఇటు ఉంది, ఇటేమో బి ఉంది, ఇటేమో సి ఉంది. ఇది ఏ, ఇది సి, ఇది బి. సో ఈ వెక్టర్ కి ఈ వెక్టర్ స్టార్టింగ్ అవుతుంది కదా, ఏ సి. సో ఏ ప్లస్ సి ఇజ్ ఈక్వల్ టు బి అవుతుంది ఇక్కడ. ఏ బార్ ప్లస్ సి బార్ ఇజ్ ఈక్వల్ టు బి బార్, ఆర్ ఏ బార్ ఈక్వల్ టు బి బార్ మైనస్ సి బార్. లేదా బి, దీన్ని ఎలా రాయొచ్చు? బి బార్ మైనస్ ఏ బార్ ఇజ్ ఈక్వల్ టు సి బార్ కూడా రాయొచ్చు. ఇది అటువైపు తీసుకొస్తే బి బార్ మైనస్ ఏ బార్ ఈక్వల్ టు సి బార్. సి అనేది దీనికి రిలేట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఈ వెక్టర్ చూస్తే ఏ ఎలా ఉంది, బి ఎలా ఉంది. ఓకే, ఏ బార్ ప్లస్ బి బార్, ఈ సి బార్ అనేది ఇలా ఉంది, అంతే కదా. సో ఇది సి బార్ అయితే ఈ డైరెక్షన్ లో ఏమవుతుంది? మైనస్ సి బార్ కదా. సో ఏ బార్ ప్లస్ బి బార్ ఈక్వల్ టు మైనస్ సి బార్. ఏంటది అంటే ఎలా ఉంది? ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్. సో ఈ సెకండ్ దేనికి రిలేషన్? దీనికి రిలేషన్. సెకండ్ది డి, డి ఏమో సెకండ్ దానికి రిలేషన్, ఇదేమో ఫస్ట్ దానికి రిలేషన్. ఇప్పుడు దీన్ని చూద్దాం. ఇక్కడ ఏమో ఏ బార్ ఏమో ఇలా ఉంది, సి బార్ ఇలా ఉంది, బి బార్ ఏమో ఇలా ఉంది, అంతే కదా. సో ఇప్పుడు మనం సి ఏమో ఇలా ఉంది, ఏ ఏమో ఇలా ఉంది, బి బార్ ఏమో ఇలా ఉంది, అంతే కదా. సి కూడా ఇలాగే ఉంది, సి. ఓకే, ఇది సి బార్ అయితే ఈ డైరెక్షన్ లో ఏమంటుంది? మైనస్ సి బార్ అవుతుంది. ఇది ఏ బార్ అలాగే ఉంది. సో ఇది బి బార్ ఉంది కదా. సో మైనస్ సి బార్ ప్లస్ ఏ బార్ ఏమవుతుంది? ఇక్కడ బి బార్ అవుతుంది. అంటే ఏ బార్ మైనస్ సి బార్ ఇజ్ ఈక్వల్ టు బి బార్. అంటే ఏ బార్ ఈక్వల్ టు సి బార్ ప్లస్ బి బార్, ఆర్ ఏ బార్ మైనస్ సి ఈక్వల్ టు బి బార్. సో ఇది సెకండ్, థర్డ్ వన్. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ది. మిగిలింది ఏంటి? ఇది అయిపోయింది, ఇది రిలేట్ అయిపోయింది. సో ఇది చూస్తే ఏ బార్ ఎలా ఉంది, బి బార్ ఎలా ఉంది, సి బార్ ఎలా ఉంది. అంటే ఏ బార్ ప్లస్ బి బార్ ఈక్వల్ సి బార్ కరెక్ట్ గా ఉంది కదా. సో ఇది ఫోర్త్ వన్ అవుతుంది. సో ఇది అలా రిలేట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ 4.27 ఏంటి? మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి ఇచ్చాడు. ఓకే, ఏ డాట్ బి ఎంత అవుతుంది? ఈక్వల్ టు 0 అన్నాడు. సో ఏ డాట్ బి 0 అవ్వాలంటే ఏ డాట్ బి అంటే ఎంత? మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి ఇంటూ కాస్ థీటా 0. ఎప్పుడు అవుతుంది? కాస్ థీటా 0 ఎప్పుడు అవుతుంది? ఈ రెండు జీరోలు కాదు. కాస్ థీటా 0, థీటా అనేది 90 degrees అంటే 5/2 అయినప్పుడు. సో సెకండ్. సో ఏ డాట్ బి ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 8 ఎప్పుడు అవుతుంది? ఏ డాట్ బి అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ ఇంటూ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి కాస్ థీటా. ఇది 8 అవ్వాలి. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ అంటే 2, ఇది 4, కాస్ థీటా ఈక్వల్ టు 8. 2 into 4 ఎంత? 8 కాస్ థీటా ఈక్వల్ టు 8 అంటే కాస్ థీటా 1. కాస్ థీటా 1 ఎప్పుడు అవుతుంది? థీటా 0 degrees అయినప్పుడు. ఇది 1. సో ఏ డాట్ బి ఈక్వల్ టు 4. సో ఏ డాట్ బి అంటే ఎంత? మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ ఇంటూ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి కాస్ థీటా ఈక్వల్ టు 4. 2 into 4, 8 కాస్ థీటా ఈక్వల్ టు 4. కాస్ థీటా ఎంత? హాఫ్. అప్పుడు థీటా ఎంత అవుతుంది? 60 degrees అవుతుంది. సో ఇది సి అనేది 60 degrees. సో ఏ డాట్ బి ఈక్వల్ టు -8. సో ఏ డాట్ బి ఈక్వల్ టు -8 అంటే ఎంత? ఏ డాట్ బి అంటే ఎంత? మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ ఇంటూ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి ఇంటూ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు -8. సో 8 కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు -8. సో కాస్ థీటా ఈక్వల్ టు -1. సో అప్పుడు థీటా ఎంత అవుతుంది? 180 degrees. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ 4.28. సో 4.28 లో సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ క్రాస్ బి అంటే ఎంత? ఏబి మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ ఇంటూ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి సైన్ థీటా కదా. సో ఇది 0 ఎప్పుడు అవుతుంది? ఈ రెండు 0 కాదు, 2, 4 ఇచ్చాడు. 0 ఎప్పుడు అవుతుంది? దెన్ సైన్ థీటా ఇస్ 0. సైన్ థీటా 0 ఎప్పుడు అవుతుంది? థీటా 0 అయినప్పుడు. సో ఇది 4th. ఇది 8 ఎప్పుడు అవుతుంది? ఇది ఈక్వల్ టు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ ఇంటూ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి ఇంటూ సైన్ థీటా ఇస్ ఈక్వల్ టు 8 ఎప్పుడు అవుతుంది? ఇది 2, ఇది 4. 2 into 4 సైన్ థీటా ఈక్వల్ టు 8. సో సైన్ థీటా ఈక్వల్ టు 1. సైన్ థీటా ఈక్వల్ టు 1 ఎప్పుడు అవుతుంది? థీటా 90 degrees అయినప్పుడు. 3. సో ఏ క్రాస్ బి ఈక్వల్ టు 4 ఎప్పుడు అవుతుంది? మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ ఇంటూ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి
sin theta equal to 4. So a into 2 into 4, 8 sin theta equal to 4. Sin theta equal to half. So sin theta half ఎప్పుడు అవుతుంది? theta 30 degrees అయినప్పుడు. So a cross b equal to 4 root 2. అప్పుడు ఏమవుతుంది? magnitude of a into magnitude of b sin theta is equal to 4 root 2. సో ఇది ఎంత అవుతుంది? ఇది 2 into 4 into sin theta equal to 4 root 2. సో ఇప్పుడు sin theta equal to root 2 by 2 అంటే 1 by root 2. సో sin theta 1 by root 2 ఎప్పుడు అవుతుంది? theta equal to 45 degrees అయినప్పుడు. సో ఇది సెకండ్ మాట. సో ఇప్పుడు మనం లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్కి వెళ్తాం. ఓకే, షార్ట్ ఆన్సర్ టైప్ కంప్లీట్ అయిపోయింది. లాంగ్ ఆన్సర్ లో 4.29 నుంచి మనకి ఎన్ని ఉన్నాయి? 4.36 4.37 దాకా ఉన్నాయి. ఓకే, దేర్ ఆర్ 9 క్వశ్చన్స్. సో 4.29 చూద్దాం. సో లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్, లాంగ్ ఆన్సర్. సో ఇక్కడ ఏంటంటే లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్ లో కొంచెం ఈ డీటెయిల్ గా ఉంటాయి. 4.29 ఏ హిల్ ఈస్ 500 మీటర్ హై, supplies are to be sent across the hill. 500 meter high ఉంది. Supplies are to sent to the across the hill using a cannon that can hurl the packets at a speed of 125 meter per second over the hill. Okay, so the cannon is located at a distance of 800 meter from the foot of hill. So cannon locate అక్కడ ఉంది. So and can be moved on the ground at a speed of 2 meter per second. So the distance can be adjusted. What is the shortest time in which packet can reach the ground? Okay, so ఇక్కడతో నేను ఎండ్ చేస్తాను. రేపు కంటిన్యూ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.